జరిగినప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ప్రైవేట్ స్టేట్ దాదాపు 3000 వదిలినాడు. ఈ రోజు 2012 ఎటువంటి ఎలక్షన్స్ లేవు కాబట్టి 364 వదిలినాడు. అలాగే అదే విధంగా రేపు మళ్ళా ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 4000 అన్నాడు. ఆ రోజు 20 మార్కులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 70 మార్కులు వచ్చినా పోగొట్టుకుంటున్నారు. మళ్ళా తిరిగి 20 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా పోస్ట్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు కావాల్సింది ఎలక్షన్ మూమెంట్ లో ఏదైనా చేయడానికి సిద్ధం. 9 నెలల కోర్సు 5 నెలల్లో పూర్తి చేసినారండి. 5 నెలల్లో పూర్తి చేసిన పాపానికి సబ్జెక్టు తెలుసో తెలీదో ఎగ్జామ్ రాసినాం. ఆ రోజు అవకాశం పొందాను కానీ ఆ రోజు ఫలితం లేదు. తిరిగి ఇన్ని రోజులు ఎదురు చూసినాం. ఉద్యోగ అవకాశంలో కూడా చివరికి ఈ విధంగా బాధపడుతున్నారు తప్ప ఉద్యోగం ఎక్కడ ఇవ్వడం లేదండి. ఇది నిజం. నాకు తెలిసినంత వరకు ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎదురు చూసినాను. సార్ ఈ ఉపతం స్టార్ట్ చేసినాడని చెప్పని నేను కలసాలనుకున్నాను. మాది కదిరండి. నేను బయలుదేరి ఇక్కడికి ఈ టైంలో ఇక్కడ జరిగిందని జరుగుతుందని చెప్పని తెలుసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. వాస్తవంగా అయితే ఈ కాలేజీకి నాకు ఇంతవరకు ఏ సంబంధం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాంటి వాళ్ళ బాధ చాలా మంది నాకు కావాల్సి వస్తే త్రోవర్డ్స్ చేయబడే ప్రాబ్లం ని ఇది నిజమో కాదు ఎవరు అడిగే వాళ్ళు ఉంటే అడగండి. ఇది ఇంతగా చెప్పాల్సిన పర్లేదు. కాలేజ్ స్టూడెంట్ కాదు కానీ అతనికి ర్యాంక్ వచ్చి కూడా ఉద్యోగం రాలేదని ఈ యువపదం కార్యక్రమం గురించి పేపర్లో చూసుకొని మమ్మల్ని వెతుక్కుంటూ ఈ కాలేజ్కి వచ్చాడు కాబట్టి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. అయితే రేపు అనంతపూర్లోని టౌన్ లో బహిరంగ చర్చ ఉంది. అది ఏ కాలేజ్ కి స్టూడెంట్స్ కి లిమిటెడ్ కాదు. ఏ కాలేజ్ స్టూడెంట్స్ అయినా రావచ్చు, యూత్ ఎవరైనా రావచ్చు, 18 నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేస్తాను. మాట్లాడండి. నేను ఇక్కడ స్థానికంగా ఉండేవాడిని కాదు కానీ మా శివకృష్ణకి నేను ఖచ్చితంగా మీ ఫైల్ ఫోటో కాపీ ఇవ్వండి, అప్పచెప్పండి. మేము లీగల్ గా అవసరమైతే కూడా మీకు లీగల్ గా అవకాశం ఉంటే మీ కేసు నేను పోరాడతాను. రిజర్వేషన్లు కూడా యూత్ ని ఎన్ని కేసులు ఉన్నాయండి. ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక 10 పెడితే అంటే బలహీన వర్గాలని పైకి వస్తారనే ఉద్దేశంతో పెట్టారండి. కానీ రాగానే మన రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం దాన్ని పెంచుతూ పోతున్నారు. ఇంతకుముందు అమ్మాయికి 33% రిజర్వేషన్ అండి. అంబేద్కర్ గారు ఇంత రిజర్వేషన్ కొద్దిగా ఆపర్చునిటీ ఇవ్వాలి అని పెట్టారు. ఇప్పుడు రాజకీయ నాయకులు దాన్ని ఓట్స్ కోసము ఒక గేమ్ గా తయారు చేసి పెంచుకుంటూ పోతూ వీళ్లకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి యూత్ భవిష్యత్తులో మెరిట్ ఉన్నా కూడా మాకు ఉద్యోగాలు అందులో 6 lakhs మెంబర్కి వస్తుంది. ఎందుకు రావడం లేదు ఉద్యోగాలు? ఇప్పుడు మన తాతలు ముత్తాతల కాలం నాటిని రిజర్వేషన్ పద్ధతి ఇప్పటికీ చెల్లుబడి అవుతుంది. ఆ పద్ధతి మార్చాలి. ఎప్పటికప్పుడు మనం రిజర్వేషన్ పద్ధతిని చేంజ్ చేసుకుంటూ రావాలనేది నేను ఆశిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల వరకు మాతో కంపల్సరీ జాబ్ చేయాల్సిందే అని చెప్పి ఇది చేసుకుంటాను. కానీ గవర్నమెంట్ జాబ్ అయితే మనము ఒక్కసారి సెలెక్ట్ అయ్యి జాబ్ ఎంటర్ అయిన తర్వాత దాని పరిమితం అయిపోయే వరకు మనం జాబ్ లో కంటిన్యూ అవుతాము. కాబట్టి చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగని గవర్నమెంట్ జాబ్ లో లంచాలు ఉంటాయని మాత్రం కాదు. సిన్సియర్ గా చేసినప్పుడు లంచాలు ఎందుకు అవసరం? మంచి నాయకులు కావాలంటే ఓటర్లు కావాలి మనకి. సో ఆ ఓటర్లతో ఒక మంచి నాయకులు ఇంకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒక వీధి కాపాడాలంటే ఆ వీధిగా ఉంది కాబట్టి వార్డు మెంబర్ బాగుండాలి. అలాగే ఊరు కాపాడాలంటే ఒక సర్పంచ్ బాగుండాలి. అలాగే ఒక స్టేట్ కాపాడాలంటే ఆ రాష్ట్రానికి పరిపాలించే నాయకుడు బాగుండాలి. అవునా? సో ఆ నాయకులను మంచి నాయకులు ఎన్నుకోవాలంటే ఆయనకు తెలుసున్నారు మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఎలా తీసుకోవాలని తెలుసున్నారు. సో అలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలి. మనం ఇంతకుముందే చూసాం ఎంతో మంది గవర్నమెంట్ జాబ్స్ చేయాలని ఎంతో మందికి ఆశగా ఉంది. కానీ ఇప్పుడు మన బ్రెయిన్ లో బాధపోయింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే మనం ఎప్పుడు చాలా మంది కరప్షన్ చేయొచ్చు, డబ్బులు బాగా లాగచ్చు, మనకి ఇష్టం వచ్చినప్పుడు న్యూస్ తీసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి. దీనివల్ల బిజినెస్ వెళ్ళిపోయి మీ ఒక్కరికే కాదు, మీ ఫ్యామిలీ, మీ కమ్యూనిటీ, మీ స్ట్రీట్, మీ టౌన్, మీ స్టేట్ అండ్ కంట్రీ ఇవాళ ఈ రోజు మన కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా చేంజ్ చేయాలంటే అట్లీస్ట్
వాళ్ళు అమ్మ పేరెంట్స్ వీళ్ళు కష్టపడి వాళ్ళలో లేజినెస్ ఉంది కాదనట్లేదు. అట్లీస్ట్ మనం తెలుసుకొని మనం ఎనర్జెటిక్ గా మనం సిన్సియర్ గా మనం మనకున్న టాలెంట్స్ ని యూజ్ చేసి ఇండియాని బాగా డెవలప్ చేయొచ్చు. We can make India a developing country, not a developing country. మన ముందుకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అలాగే చాలా మంది నిరుద్యోగులకు కంపెనీ ఇక్కడ స్థాపించి వారికి మంచి తీసుకొని మనం మన సమాజాన్ని మార్చాలి. మన సమాజంలో ఎవరి నిరుద్యోగులు లేకుండా కష్టపడి అలాగే మన తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ మంచి మన సమాజాన్ని మన ముందరాన్ని సమాజంలో ఉన్న కరప్షన్, అవినీతి, దానివల్ల మీ భవిష్యత్తు ఏ విధంగా రిస్క్ లో ఉన్న దాని మీద ఒక 75% మాట్లాడారు. కాబట్టి ఈరోజు జరిగిన 3 డిస్కషన్స్ లో జరగాల్సిన దాంట్లో ఫస్ట్ పాయింట్ మీరు ఎవరు మాట్లాడారు, టెక్నాలజీ అనేది మీకు ఏ విధంగా మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ జాబ్ లో ఉంటుంది అని మీరు భావిస్తున్నారు. నా అభిప్రాయంలో భవిష్యత్తులో గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఇంకా తగ్గిపోతూనే ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ పెరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే ప్రభుత్వానికి డబ్బు ఉండాలి. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్స్ కడితే వస్తాయి. ట్యాక్స్ ఎవడు కడతాడు? డబ్బు ఉన్నవాడు కడతాడు, ఉద్యోగం ఉన్నవాడు కడతాడు. మరి అందరికీ డబ్బులు ఉద్యోగాలు లేకుంటే, ట్యాక్స్ లేకుంటే ప్రభుత్వం యోగిస్తుంది. మీరందరూ కాలేజ్ లో సక్సెస్ కావాలంటే మీకు ఇంటెలిజెన్స్ ఉండాలి, ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. రెండోది ఇండస్ట్రీ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, చేస్తూ ఉంటారని ఇందాక మీ వాళ్ళందరూ చెప్పారు. మూడవది పర్సీవరెన్స్ ఉండాలి, అంటే పట్టుదల. నాలుగోది పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత కరేజ్ అనేది, ధైర్యం అనేది ఒక పర్సనల్ క్వాలిటీ ఉండాలి. కాబట్టి మీ భవిష్యత్తు మీరు కాపాడుకునే దానికి ఇక్కడ కూర్చొని అవినీతిని తిట్టే బదులు, లేదా మా భవిష్యత్తు కాపాడుకునే దానికి రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్న అవినీతిని తిట్టే బదులు, మీ ఓటు ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తారని ఆలోచించే బదులు, నిజంగా ఆ టైం వచ్చినప్పుడు మీకు ఓటు ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం ఇప్పుడు మీకు అందరికి ఓటు వచ్చేస్తుంది. ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షిని అడిగి ఓటు వేస్తే మీకే తెలుస్తుంది రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని, అభివృద్ధి చేస్తారని దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది,